హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క సమయాన్ని దేవుని మనకి ఇచ్చిన విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆదివారం రోజున మళ్ళీ మనం దేవుణ్ణి గణపరచడానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సో ప్రార్థనతో మనం ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. తండ్రి దేవా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజునైనా మరి నీ యొక్క బిడ్డల ప్రభా, అవునైనా అందరితో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా ప్రభా మీరు చేయబోయే సంగతులు ప్రభా, ప్రవక్తగా ప్రభా మీ యొక్క ప్రవక్తల ద్వారా మీరు ఎలాగైతే రాబో సంగతులు, జరగబో సంగతులు, చేయబో సంగతులు అన్నీ కూడా మీ హృదయంలో ఉన్న తలంపులను, ఉద్దేశములు, కార్యములన్నింటినీ కూడా మీరు ఎలాగైతే ప్రభా నీ ప్రవక్తల ద్వారా అడ్డి విషయాలు కూడా ప్రభా మీరు అలాగైతే సెలవిచ్చేవాళ్ళు ప్రభా, ఈరోజు కూడా ప్రభా నీ యొక్క ఉద్దేశములు, నీ యొక్క ప్రణాళికలన్నిటినీ కూడా ప్రభా మీరు మీ యొక్క బిడ్డలకి స్పష్టంగా తెలియజేయబోతున్నందుకు ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా ఈ వాక్యం అంతా కూడా అర్థమవులాగిన, వాళ్ళ హృదయంలో నాటుకుని పోవలాగిన ప్రభా, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప సాక్ష్యములు కలుగులాగిన, అవునైనా ఈ వాక్యం వింటున్నప్పుడు అపవాది ఏ డిస్టర్బెన్స్ కలగకుండా ప్రభా వాళ్ళ జీవితంలో ఈ వాక్యం ఫలించులాగిన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో హల్లెలూయా. సో ఈరోజు టైం ఎక్కువైంది కదా, సో అందుకే సరే. ఓకే, ఒక చిన్న పాట పాడుకుని మనం వాక్యంలోకి వెళ్దాము. ఆరాధన, ఆరాధన, ఆత్మతో ఆరాధన, 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 కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. సో అందరం కూడా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిద్దాము. మనం ఆరాధించే ప్రతి పాట, ప్రతి ఒక్క స్వరము కూడా దేవుడికి ఎంతో ఇష్టంగా ఉంది. సో మనం అనుకుంటాం నా స్వరం బాగాలేదు, నా వాయిస్ బాగాలేదు, దేవుడికి నచ్చదు, బాగా పాడే వాళ్ళ వాయిస్లే నచ్చుతాయని. కానీ దేవుడు మన అందరి వాయిస్లు, గొంతుకులు తయారు చేసింది దేవుడే కాబట్టి మనం పాడే ప్రతి పాట కూడా దేవుడు ఎంతో ఇష్టంగా వింటాడు. హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, 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 కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, 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 కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. నీకే నా దేవా తండ్రి మహిమ దేవా, నీకే నా దేవా తండ్రి మహిమ దేవా, ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, 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 కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన. ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, ఆరాధనా,
ప్రార్థన కృతజ్ఞతా స్తుతి ప్రార్థన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో స్వస్థత ఇచ్చువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి మహిమ దేవా నీకే నా దేవా తండ్రి మహిమ దేవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అవును ప్రభా నీకు మాత్రమే ప్రభా ఈ లోకంలో ప్రభా ఆరాధించడానికి కానీ స్తుతించడానికి కానీ ప్రభా అర్హత కలిగిన వాడు ప్రభా అర్హుడో ప్రభా అవునైనా యేసు నామంలో ప్రభా అవునైనా ఈ యొక్క ఆరాధన ప్రభా మీరు స్వీకరిస్తూ ప్రభా అవునైనా నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా అని చెప్పి ఉన్నారు ప్రభా అవునైనా మరి సత్యముగా ప్రభా మేము నీ యొక్క సన్నిధిలో ప్రభా ఈ యొక్క పాటను పాడుతూ ప్రభా అవునైనా ఆరాధిస్తూ ఉండగా ప్రభా అవునైనా మరి నీ యొక్క అవునైనా నిన్ను ఆరాధించడం అంటే ప్రభా భాషలతో ఆరాధించడం కాదు అవునైనా ఆరాధించడం కాబట్టి ప్రభా అవునైనా మరి నీ యొక్క నామం బట్టి ప్రభా ఇప్పుడైనా మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా అవునైనా యేసు నామంలో ప్రభా నీ యొక్క మహిమ ప్రతి ఒక్కరిపైకి దిగునుగాక ప్రతి ఒక్కరిపైకి నీ యొక్క వెలుగు ప్రకాశించునుగాక ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగునుగాక ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఉన్నాననే సాక్ష్యము ప్రభా అవునైనా నిజముగా నా దేవుడు నాతో పాటుగా ఉన్నాడనే సాక్ష్యము ప్రభా వాళ్ళందరికీ కలుగునుగాక యేసు నామంలో నీ యొక్క దేవదూతలు ప్రభా మేము ఆరాధిస్తున్నప్పుడే దిగి వచ్చి ప్రభా నీ యొక్క బిడ్డల్ని స్వస్థపరచునుగాక నీ యొక్క దేవదూతలు ప్రభా ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ప్రభా నివాసము చేసి వాళ్ళ జీవితంలో కట్టునుగాక యేసునామంలో యేసు నామంలో ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా వాళ్ళ జీవితంలో విశ్వాసము పెరిగి ప్రభా అపవాది చెప్పిన అబద్ధములన్నిటినీ కూడా మర్చిపోయి ప్రభా వాళ్ళు నూతనంగా ప్రభా విశ్వాసముతో నడిచి ప్రభా నీ రాజ్యం నుంచి సమస్తము పొందుకునేలాగన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా రెమెలెరియా తరఖరా షందెరియా తెరెమెలెరియా తురో సొఖో రబో షందెరియా తరామలరా షందెరియా తెరెఖే నా దూరమలరియా స్రాఖరా మా షందెరియా లరే సిఖేరియా తోరో మోషంద Riala Rabasandara Sekeria Tarama Namrula Riatre Sekeria Suramashandaria Tarabashandaria Lare Sekeria Toromo Nemeri Laria Tara Sara Karabashandaria Lare Seriala Rashandara Sekeria Toromo
హరియతర మషందర సిఖిరియతరో బోలో రియత్రియల రియ షఖర మషందరియతరబే హరషదర సఖర మల రబ షందరియతరే సిఖిరియతరమ నెంబెరలిరియత్రియ సిఖిరియతరో మొలరి షిఖిరియతరబల రబ షందరియతరబే నంబ్రులరియత్ర సఖర బషందరియల రమ రబ లరబర ఖర బషందరియ శ్రీవిషందరియల ర సుఖోర బోషందరియల రబ హర మలరియందరి కెరియతరో మొలరో షందరియత్ర స్వస్థపరచువాడు ప్రభా, విడిపించువాడు ప్రభా. అవునైనా నీ యొక్క బిడ్డలు మహిమ పరచువాడు ప్రభా. అవునైనా నీ యొక్క బిడ్డల జీవితంలో కట్టువాడు ప్రభా. అవునైనా వాళ్ళ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయవాడు ప్రభా, అద్భుతకరుడు ప్రభా, ఆశ్చర్యకరుడు ప్రభా. అవునైనా నీ యొక్క బిడ్డలను ఆయన పేరు పెట్టి పిలిచివాడు ప్రభా, ఆదరించువాడు ప్రభా. వాళ్ళ యొక్క నొప్పులని ప్రభా, వాళ్ళ యొక్క జీవితంలో ఆయన విరిగి నలిగిపోయి ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా నూతన పరచువాడు ప్రభా. అవునైనా వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతలన్నిటినీ కూడా ప్రభా విడుదల చేయవాడు ప్రభా, స్వస్థపరచువాడు ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. యెహోవా రాఫా కింద ప్రభా నీ యొక్క బిడ్డలందరినీ కూడా ఇప్పుడే మీరు ముడుతున్నందుకు, ఇప్పుడే మీరు నీ యొక్క బిడ్డలందరినీ కూడా అవునైనా మీరు ముట్టి ప్రభా మీ యొక్క బిడ్డలందరి జీవితంలో కూడా మీరు కడుతున్నందుకు, నూతన పరుస్తున్నందుకు యేసు నామములో ప్రభా నీ దేవదూతలు ప్రభా ఈ కార్యములన్నీ కూడా జరుగుంచును గాక యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. అవునైనా ఈ వాక్యం ద్వారా ప్రభా నీ యొక్క బిడ్డలందరి జీవితంలో నూతనమైన క్రియలు ఆరంభిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ జీసస్ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సో మనం వాక్యంలోకి వెళ్దాము. ప్రతిసారి కూడా మనం వాక్యంలో చూస్తాము, బైబిల్లో చదువుకుంటూ ఉంటాము, పాత నిబంధనలుగా కానీ పాత నిబంధనలో ఎక్కువ చూస్తూ ఉంటాం. మనం ఏంటి అంటే మనం ఎందుకు ఈరోజు దేవుడు మనకి ప్రేరేపించి ఈ యొక్క వాక్యముని ఇచ్చింది కూడా ఎందుకు అంటే మనకి కొన్ని దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది కొన్ని విషయాల్లో మనకు అర్థం కాకుండా ఉంది. అవునా? సో ఎందుకు ఈ కోవిడ్ వచ్చింది, ఎందుకు దీని తర్వాత ఇంకా నిన్న కూడా వేరే ఏదో వైరస్ వస్తుంది, ఇండియాకి ఆల్రెడీ అడుగు పెట్టిందని చెప్పి ఏవేవో న్యూస్ వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలియదు. కానీ దేనికైనా సరే ఒక రీజన్తోనే ఉంటుంది. అవునా? సో ప్రతి విషయం కూడా దేవుడు చేసే ప్రతి విషయానికి కూడా ఒక రీజన్ లేకుండా ఊరికనే ఆయన చేయట్లేదు. అవునా? సో మన బైబిల్లో చూస్తే కనుక మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కరువును చూస్తాము. అవునా? తిండి లేనితనము అంటే తినడానికి తిండి లేకుండా వాళ్ళు అసలు ఎలా బతుకుతున్నారో కూడా తెలియదు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫెమైన్ అంటున్నాం. ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే ఫెమైన్ అంటాం. ఫెమైన్ అంటే అర్థం ఏంటి అంటే తిండి లేకుండా బతకడం. ఓకే, తిండి లేకుండా బతకడం. ఫెమైన్ అంటే షార్టేజ్ ఆఫ్ ఫుడ్. ఓకే, మరి డ్రాట్ అంటాం. డ్రాట్ అంటే కరువు. అవునా? కరువు ఎందుకు వస్తుంది అంటే ఈ యొక్క ఫుడ్ లేక నేలంతా కూడా ఆరిపోయి, నేలలో నీళ్ళుండవు, చెట్లు ఉండవు, నెక్స్ట్ అది దేనికి కూడా సహకరించదు ఆ ప్రదేశాలన్నీ కూడా. సో దాన్ని మనం డ్రాట్ అంటున్నాం. అవునా? సో మొదటిగా మనం ఆదికాండము 1:1 చూద్దాం. ఆదికాండము 1:1 మనం ఏం చూస్తాము? ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అవునా? చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను. ఓకే, ఆగండి, చూడండి. దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 1:1 మనం చూసుకుంటున్నాము. ఏమంటున్నాడు అక్కడ? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడంట. ఇంగ్లీష్లో చూస్తే గాడ్ హ్యాస్ మేడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. సో దేవుడు ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తాడు. మరి నెక్స్ట్ వర్స్ చూస్తే కనుక నిరాకారంగా శూన్యంగా ఉందంట. అవునా? మరి ఆ శూన్యంగా నిరాకారంగా ఉండడానికి కారణం ఏంటి అనేది మనకు కూడా నేను చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే చేసిన తప్పిదముల నిమిత్తము భూమి అంతా కూడా ఆ యొక్క ఆకారంలోకి వెళ్ళింది అని చెప్పి. అవునా? సో కుదిరితే దేవుని ప్రేరేపణ బట్టి మళ్ళీ ఈ యొక్క మెసేజ్ అంతటిని కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ దేవుడు పర్ఫెక్ట్గా చేశాడు. చేసి దాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అవునా? ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. అవునా? కానీ ఏం చేశాడంట? 3వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క ఏదైనా వనంలో 2 ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి. ఒకటేమో మంచి చెట్లు కలిగిన వృక్షము, ఇంకోటేమో జీవ వృక్షము. అవునా? సో జీవ వృక్షం ఉందంట. అయితే దేవుడు ఏమన్నాడు? ఏ యొక్క పండుని తినొద్దన్నాడు? ఏ పండుని తినొద్దన్నాడు? మంచి చెట్లు కలిగిన వృక్షం యొక్క పండుని తినొద్దన్నాడు. మరి
ఆదాము కానీ అవ్వ కానీ ఏ యొక్క వృక్షం యొక్క పండుని తిన్నారో మంచి చెడులు కలిగిన వృక్షం యొక్క పండునే తిన్నాడు. మామూలుగా అయితే వాళ్ళు జీవవృక్షం యొక్క ఫలాన్ని తిని ఉంటే ఇంకా జీవింప చేయబడేవాళ్ళు వాళ్ళంతా, అవునా? కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళు మంచి చెడులు కలిగిన వృక్షాన్ని యొక్క పండుని తిన్నారు. తిన్న వెంటనే ఏం స్టార్ట్ అయింది, భూమి శపింపబడింది. తీయండి 3వ అధ్యాయం తీయండి, ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండుని నువ్వు తిన్నావు. చదవండి. వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూడండి, ఎవరి నిమిత్తము ఆదికాండం 1:1లోనేమో దేవుడు పర్ఫెక్ట్గా అన్నీ ఇచ్చాడంట, అవునా? ఆదికాండం 1వ అధ్యాయము 25వ వచనం వరకు అన్నీ పర్ఫెక్ట్గా చేశాడా లేదా? చెట్లు ప్రవచించాడు, దేవుడు ప్రవచించాడు. గడ్డి, దాని యొక్క చెట్లు, దానికి సంబంధించిన పండ్లు కాసే చెట్లు కానీ, ఫలాలు కాసే చెట్లు కానీ, నెక్స్ట్ పూలు కాసే చెట్లు కానీ, గడ్డి కానీ, ఇంకా అన్ని రకాలు A to Z చెట్లు అన్నింటినీ కూడా దేవుడు సృజింపజేశాడు. జంతువులు సృజింపజేశాడు. నెక్స్ట్ అన్ని A to Z ఏదైనా వనంలో లోటు లేకుండా అన్నిటినీ పెట్టాడు. అయితే ఒకే ఒక్క తప్పు వలన ఏమైంది, మొత్తం భూమి అంతా కూడా శపింపబడిందంట. అంటే శపింపబడిన తర్వాత శాపము అంటే అర్థం ఏంటి అంటే ఉన్నదాన్ని చంపేస్తుంది. శాపం అంటే అర్థం ఏంటి అంటే మనకి జీవంతో కలిగి ఉన్న ప్రతిదాన్ని కూడా జీవం లేకుండా చేసేస్తుంది, నిర్జీవం చేసి పడేస్తుంది. శాపము ఉన్న పవర్ అదే. ఓకే, అయితే ఎవరి నిమిత్తం దేవుడు శపించాడంట? ఆదాము నిమిత్తం, అవ్వ నిమిత్తం, అవునా? వాళ్ళు చేసిన తప్పు నిమిత్తం శపించాడు. శపించినప్పుడు ఏం జరిగింది, భూమి అంతా కూడా ఏమైంది, నిర్జీవం అయిందంట. 17-18 చదవమ్మా. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసంతోనే అంటే నువ్వు కష్టపడితేనే కానీ నువ్వు హ్యాపీగా తినలేవు. అంతకుముందు పరిస్థితి ఎలా ఉండింది, నువ్వు తప్పు చేయకుండా ఉండుంటే అన్నీ ఫ్రీగానే తినేవాడు. కానీ నువ్వు తప్పు చేయడం వల్ల ఏం జరిగింది, అక్కడ అన్నీ కూడా నువ్వు కష్టపడితేనే తినడం, లేకపోతే లేదు, అవునా? తర్వాత ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం ఏముందాం? నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే నువ్వు నాగలి దున్ను, ఎరువులయ్యి, విత్తనాలు విత్తు, నీళ్లు పెట్టు, ఏదైనా పెట్టు, నువ్వు చేసిన తప్పుకి భూమి అంతా కూడా శపింపబడింది. కాబట్టి దాని యొక్క ఫ్రూట్ఫుల్నెస్, దాంట్లో ఉన్న గ్రేట్నెస్, దాంట్లో ఉన్న గుడ్నెస్ నీకు రాదంటున్నాడు, అవునా కదా? అంటే ఇప్పుడు చూద్దాం. అబ్రహాం, మనకి బైబిల్లో కరువు గురించి చూడాలి అంటే మనకి ఆదికాండం నుంచి చూసుకుందాం. మొదటి నుంచి చూసుకుంటే అసలు అబ్రహాం అసలు బయటికి రావడానికి రీజన్ ఏమైంది, అవునా? చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారంగా ఉన్నది. ఏం దేశం అది? ఆ దేశంలో కరువు వచ్చును, అవునా? ఏం దేశం అది? చూడండి అక్కడ ఉంది. 10వ వచనంలో ఏం దేశం అది? ఐగుప్తు దేశంలో కరువు వచ్చిందంట. అంటే అప్పుడు దాకా అబ్రహాం ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలోనే ఉన్నాడు, అవునా? కరువు వచ్చిందని చెప్పి అమ్మో ఇక్కడ కరువు ఉంది కాబట్టి మనం ఇక్కడ బతకలేం. ఎందుకని? ఇప్పుడే మనం చదువుకున్నాం ఏమైంది, కరువు కాలంలో కరువు కాలం అంటే శాపకారమే. కరువు కాలం అంటే అర్థం ఏంటి? శాపకాలం, అవునా? మరి శపింపబడి ఉంది కాబట్టి నేల నీకు దాని ఫ్రూట్ఫుల్నెస్ నీకు ఇస్తుందా, ఇవ్వదా? ఇవ్వదు, అవునా? మరి అందుకనే వాళ్ళు నీళ్లు లేవు, అవునా? చెట్లు లేవు. నెక్స్ట్ ఏవైనా విత్తనాలు విత్తి పంటను పండించుకుందామంటే
అయ్యే పనేనా అక్కడ కాదు. అందుకని వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ అయిపోయారు, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం. అవునా? చదవమ్మా. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున, కరువు ఎలా ఉందంట? మామూలుగా లేదంట, భారంగా ఉందంట. భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయి. ఓకే, రైట్. సో ఒక కరువు ఉంది, కరువు చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆయన ఏం డిసైడ్ అయిపోయాడు, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదాము. ఎప్పుడైనా సరే మనం బైబిల్లో చూస్తే కనుక కరువు ఉంది అన్న టైంలోనే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఊరు వదిలేసి నెక్స్ట్ ప్లేస్, అంటే వేరే ప్లేస్లో ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే హ్యాపీగా బతకొచ్చో అక్కడికి వెళ్ళిపోవడం డిసైడ్ అయిపోయారు అందరూ కూడా. తర్వాత సేమ్ అబ్రహాం ఎలాగైతే డిసైడ్ అయ్యాడో ఇస్సాక్ కూడా అలాగే డిసైడ్ అయ్యాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరియొక కరువు ఆ దేశంలో వచ్చింది. అంటే అబ్రహాం టైంలో ఎన్నిసార్లు కరువు వచ్చింది? ఒకసారే. ఇప్పుడు మళ్ళీ కుమారుడు, ఎవరు కుమారుడు? అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు కాలంలో కూడా ఒక కరువు వచ్చిందంట. చదవమ్మా. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆగండి. సో ఒక ప్లేస్లో ఉంటున్నాడు ఇస్సాకు. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు కరువు వచ్చింది కాబట్టి ఆయన ఏం డిసైడ్ అయ్యాడు, అబీమెలెకు ఉన్న ప్రదేశానికి వెళ్దాము, రాజు కాబట్టి అన్ని రిసోర్సెస్ ఉంటాయి, అన్ని రిసోర్సెస్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆపలేదా? ఆపాడు. నువ్వు ఆగు, నేను నీకు చెప్తాను, అక్కడికి వెళ్దిగాను అన్నాడు. అవునా? రైట్. సో అబ్రహాం కాలంలో ఒకసారి కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో ఒకసారి కరువు వచ్చింది. తర్వాత చూడండి, యాకోబు విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఆదికాండము 41:27. ఆదికాండము 41:27. ఆదికాండము 41వ అధ్యాయము 27వ వచనం. వాటి తరువాత చిక్కిపోయి వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములను, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు. ఈసారి యాకోబు కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? 7 సంవత్సరాలు. అంటే అబ్రహాం కాలం కంటే ఇస్సాక్ కాలం కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది. అవునా? తర్వాత ఇక్కడే కాదు, మనకు ఆదికాండంలోనే కాదు, రూతులో చూడండి, రూతు 1:1. రూతు 1వ అధ్యాయము 1వ వచనం. రైట్. చూడండి అక్కడ రూతు 1:1 ఏముంది? న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలోనే కరువు కలిగిందంట. ఇప్పుడు మనది దేశమేనా కాదా? ఇండియా దేశమేనా? మన దేశంలో కూడా కరువు వచ్చిందా రాలేదా? వచ్చింది. అలాగే రూత్ కాలంలో కూడా ఒక కరువు వచ్చిందంట. చదవండి. యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునుటకు వెళ్ళెను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? యూదా దేశం నుంచి మోయాబు దేశం వెళ్తుంది. ఎవరు ఆమె? నయోమి. అవునా? 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరిని అంటబెట్టుకొని వెళ్తూ ఉంది. కరువు వచ్చిందని వెళ్తుందా, ఊరికనే వెళ్తుందా? అవునా? సొంత ప్రదేశాలు అవన్నీ కూడా ఇష్టమైన ప్రదేశాలు. ఇష్టమైన ప్రదేశాల్లో కరువు వచ్చేసరికి వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి 2 సమయాలు 21వ అధ్యాయము 1వ వచనం.
2 సమూయేలు 21 అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున ఈసారి ఏ కాలంలో వచ్చింది? దావీదు కాలంలో. చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా. ఓకే, ఈసారి దావీదు కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? 3 సంవత్సరాలంట. ఇందాక చూస్తే యాకోబు కాలంలో 7 సంవత్సరాలు వచ్చిందంట. చదవనమ్మా. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఓకే, రైట్, ఆగండి. సో కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు దావీదు మళ్ళీ ప్రార్థన చేశాడు. ఓకే, రైట్. సో మొదటి రాజులు 18వ అధ్యాయము 2వ వచనం. మొదటి రాజులు 18వ అధ్యాయము 2వ వచనం. ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఈసారి ఇక్కడ ఉన్నది ఘోరమైన క్షామం అంట. ఘోరమైన కరువు ఇక్కడ. ఎవరి కాలంలో ఇది? ఏలియా కాలంలో. అవునా? ఆహాబు రాజుగా ఉన్నాడు ఆ టైంలో. అవునా? సో ఇక్కడ కూడా ఘోరమైన కరువు ఉందా లేదా? రైట్. ఈసారి ఇక్కడ కరువు ఎన్ని సంవత్సరాలు? 3.5. అవునా? 3.5 years కరువు ఇక్కడ కలిగి ఉంది. సో తర్వాత 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎలీషా ఎక్కడో ఉన్నాడు. అయితే దేవుడు ప్రేరేపించి నువ్వు అక్కడికి వెళ్ళు అన్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏముందంట? ఘోరమైన కరువు ఉందంట. ఆ కరువు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కోసుకుని తింటున్నారు. అవునా? రెట్టెల్ని తింటున్నారు. గాడిది తలను కూడా వదలట్లే. డబ్బులు ఉన్నాయి కానీ తిండి లేదు. అర్థమవుతుందా? రైట్. తర్వాత నెహెమ్యాకి వెళ్దాం. నెహెమ్యా 5వ అధ్యాయము 3వ వచనం. హగ్గైకి వెళ్దాం. హగ్గైకి వెళ్ళి అప్పుడు నెహెమ్యాకి వెళ్దాం. హగ్గై 1:11. హగ్గై 1:11. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించి సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. ఓకే, ఏది వదలలే ఈసారి. జంతువులు, చెట్లు, మనుషులు, గాలి, కొండలు, నీళ్లు ఏది వదలలే. ఫుల్ క్షామం కలిగి ఉందంట హగ్గై కాలంలో ఇది. అవునా? ఇప్పుడు నెహెమ్యాకి వెళ్దాం. నెహెమ్యా 5:3. మనం చూసేవి కొన్ని మాత్రమే. ఇంకా మనం చూస్తే ప్రతి పుస్తకంలో కూడా ఒక కరువు ఉంటుంది. నెహెమ్యా 5వ అధ్యాయము 3వ వచనం. మరికొందరు క్షామమునందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ వద్ద ధాన్యము తీసుకొందుమనిది. కరువు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇళ్ళ పట్టాలు, అవునా, వాళ్ళ ఆస్తిలో ఉన్న ఖరీదైన వస్తువులు తాకట్టు పెట్టి మరి, అవునా, అమ్మేసుకుని మరి, అవునా, ధాన్యాలు కొనుక్కుంటున్నారంట. అంటే కరువు అంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా అందరూ ఏం చేస్తున్నారు? ముతూట్ ఫైనాన్స్, SBIయో లేకపోతే గోల్డ్ లోన్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ఇంట్రెస్ట్కి ఎవరు ఇస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి అన్నీ పెట్టుకుంటున్నారు. ఎందుకని? అందరూ చక్కగా తినగలుగుతున్నారా? ఈ కరువు కాలంలో ఎవరు బయటికి రావడానికి లేదు. అవునా? సో అందుకని చాలామంది ఇంట్లో కూర్చుని పని చేసుకునే వాళ్ళకి బాగానే ఉంది. కానీ బయటకు వచ్చి పనిచేసే వాళ్ళకి ఎలా ఉంది అంటే డబ్బులు లేకుండా వాళ్ళు తిండి తినడానికి కూడా కష్టంగా ఉంది. అవునా? సో మన పని ఏంటి అసలు? ఈ కరువు అనేది ఎందుకు వస్తుంది? ఇవన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉంది బ్రదర్, బైబిల్లో ఇన్నిసార్లు కరువు వచ్చింది. అవునా? ద్వితీయోపదేశకాండంలో అయితే మనం అసలు చెప్పక్కర్లేదు, చాలాసార్లు చూస్తాం మనం. అవునా?
సో నా ప్రశ్న, ఎందుకు కరువు వస్తుంది? అవునా? ఎందుకు కరువు వస్తుంది? అవునా? కరువు వల్ల మనకి జరిగేది మంచా చెడా? చెడు జరుగుతుంది కదా, అవునా? చూద్దాం మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో. ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా. సో దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఏది చెప్పకుండా చేసేవాడు కాదు. అవునా? ఆమోసు 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆయన ఏమంటాడు, నా ప్రవక్తలకి చెప్పకుండా నేను ఏది కూడా చేయను. అవునా? సో మరి ఇక్కడ ఏ కరువైనా వస్తుందన్నా, ఏ అనర్థమైన వస్తుందన్నా, ఏదైనా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయన్నా ఆయన ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయలేదు. అవునా? అందుకని చూడండి 2వ రాజులు 8వ వచనం, 8వ అధ్యాయము 1వ వచనము. 2వ రాజులు 8వ అధ్యాయము 1వ వచనం. ముందుగానే ఆయన ప్రవక్తలకు చెప్పేవాడు దేవుడు. ఆయన ప్రవక్తలు వచ్చి ముందుగానే హెచ్చరించేవాళ్ళు. చూడండి, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు. ఆగండి, అంటే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చదవండి. ఒకనాడు ఎలీషా 8వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజులు 8వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా మళ్ళీ. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన, ఓకే, తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమె అంటే ఆమె దేవుణ్ణి నమ్మిందా నమ్మలేదా? నమ్మకుండా ప్రవక్త దగ్గరికి వస్తుందా? రాదు. పోనీ ప్రవక్త దగ్గర మేలు పొందుకున్న తర్వాత ఆమె దేవుని విడిచిపెట్టేస్తుందా? విడిచిపెట్టదు. పోనీ తనని నమ్మిన వారిని దేవుడి నిరాశల కింద చేస్తాడా? చేయడు. క్షామము రాబోతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తపడి అని చెప్పి ఎవరు వచ్చి చెప్తున్నారు? అంటే దేవుడు మనల్ని, ఇప్పుడు మనం అందరం కూడా దేవుడిని నమ్మిన వాళ్ళమేనా కాదా? అవునా? దేవుడిని నమ్మిన వాళ్ళమే. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. మన శరీరమే ఆయన యొక్క ఆలయమై ఉంది. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో అందరిలో కూడా పనిచేస్తున్నాడు. అయితే మరి ఇటువంటి క్షామం వస్తుందని చెప్పి ఎలీషా ముందుగా ఈమెకు చెప్పాడా చెప్పలేదా? అమ్మా, క్షామం రాబోతుంది, జాగ్రత్తగా ఉండు, అన్నీ దగ్గర పెట్టుకో, అన్నీ సమకూర్చుకో, అవునా, జాగ్రత్తగా నివాసం చేయ, అవునా కదా? సో ఇక్కడ దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా హెచ్చరించాడా హెచ్చరించలేదా? ఓకే. యెషయా 3వ అధ్యాయము 1వ వచనం. యెషయా 3వ అధ్యాయము 1వ వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణాధారమును అన్నోదకములను ఆధారమంతయు పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాళ్లను, పెద్దలను, పంచ దశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయను. సో యెషయా 3వ అధ్యాయం 1వ వచనమేనా? రైట్. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బ్యాచ్ ఉన్నారు, కొంతమంది బ్యాచ్. ఎవరికి సంబంధించిన వాళ్ళు? అపవాదికి సంబంధించిన వాళ్ళు, అన్యులు, వాళ్ళందరూ కూడా నమ్మని వాళ్ళు. అవునా? సో వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా నేను తొలగిస్తాను. అవునా? సో యెర్మీయా 14:12. సో తొలగిస్తాను అని ముందే దేవుడు చెప్తున్నాడు. అవునా కదా? సో ప్రవక్త అయిన యెషయాకి ముందుగానే ఇవన్నీ కూడా చెప్పి నేను ఎలా చేయబోతున్నాను, ఎలాగా జరిగించబోతున్నాను అని చెప్తున్నాడు. యెర్మీయా 14వ అధ్యాయము 12వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ఓకే. వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. ఓకే. సో ఈ మాటలు కూడా ఎవరు చెప్తున్నారు? బాబు మీరు ఫాస్టింగ్ చేయండి, దేవుడికి దహన బలులు ఇవ్వండి, మీరు ఏం చేసినా సరే దేవుడు ఏమంటున్నాడంటే ఏ మాత్రము కూడా కనికరించను అని చెప్తున్నాడు. అవునా? సో ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? యెర్మీయా చెప్తున్నాడు. సో ఇట్లా చూసుకుంటే మనకి బైబిల్లో చాలా ఉన్నాయి.
చాలా వచనాలు ఉన్నాయి, మనకు సమయం సరిపోదు. అవునా? సో చాలా వచనాలు ఉన్నాయి మనకు బైబిల్లో. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటి? నా ప్రశ్న, మనం ఈ క్షామము గురించి, కరువు గురించి, అన్నిటి గురించి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు దాకా. అయితే నా ప్రశ్న, ఈ క్షామము, ఈ కరువు ఎవరి కోసం? దేవుడికి మనుషులు నచ్చట్లేదా? అందుకనే జనాభా ఎక్కువైపోతుందని చెప్పి తగ్గించడానికి ఈ కరువులు, ఈ యొక్క క్షామాలు, ఈ అనారోగ్యాలు, ఈ తెగుళ్ళు ఇవన్నీ తీసుకొస్తున్నాడా? ఎందుకు మరి కరువులు ఎందుకు వస్తున్నాయి? దేవుని బిడ్డలకి మంచి చేయడం కోసమా, చెడు చేయడం కోసమా? ఇప్పుడు మనం బయట వదిలేయండి, దేవుని బిడ్డలకి ప్రాఫిటా లాసా? దేవుని బిడ్డలకి ఈ కరువు వల్ల, ఈ డ్రాట్ వల్ల, ఈ ఫెమైన్ వల్ల ప్రాఫిటా లాసా? ప్రాఫిటా లాసా? లాసు ప్రాఫిట్, కన్ఫ్యూజన్, మనకి తెలియట్లేదు. ప్రాఫిటో లాసో అర్థం కావట్లే. అవునా కదా? చూద్దాం. ఇందాకటి వరకు ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా, తీయండి మళ్ళీ వెనక్కి వెళ్దాం. అబ్రహాం దగ్గర మనం చూసుకున్నాం. అవునా? 12వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు కరువు అనేది వచ్చింది అని ప్రూవ్ చేయడానికి మనం ప్రూఫ్స్ చూసుకున్నాం. అవునా బైబిల్లో? ఇప్పుడు మనం చూద్దాం కరువు వెనకాల దేవుడి యొక్క ఆలోచన ఏంటో. ఓకే, దేవుడు ప్రాఫిట్ ఇవ్వడానికి ఆపుతున్నాడు, ఈ కరువులు పెట్టాడా? లాస్ ఇవ్వడానికి కరువులు పెట్టాడా? అవునా? చూద్దాం అసలు ఈ కరువులు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ వీటి వలన దేవుడికి ప్రయోజనం ఏంటి? దేవుడికి అందరినీ కూడా టార్చర్ పెట్టడమే ఆయన ఉద్దేశమా? అంత మాటలు, నువ్వు ఖాళీగా ఉండవద్దు, నేను నీకు నొప్పి పెడతా, నీకు అంత మాటలు ఏదో ఒకటి పెడతా, నువ్వు ఖాళీగా ఉండడం నాకు నచ్చట్లే, నువ్వు ఆనందంగా ఉండడం నాకు నచ్చట్లే అని చెప్పి జలస్ ఫీల్ అవుతున్నాడా? అందుకనే ఇవన్నీ పెడుతున్నాడా? మంచోళ్ళకే ఎందుకు ఈ కష్టాలు అని అంటారు కదా చాలామంది. అవునా? చూద్దాం. మరి అబ్రాహాం మంచోడే చెడ్డోడా? మంచోడే కదా. మరి మంచోడికి ఎందుకు కష్టాలు అవుతున్నాయి? కరువు కాలం ఎందుకు వచ్చింది ఆయనకి? అవునా? చూద్దాం చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఆగండి, కరువు కాలం వచ్చింది. కరువు కాలం వచ్చినప్పుడు డబ్బులు బాగుంటాయా? తిండి ఏం ఉండదు. కరువు కాలం ఎంత దారుణంగా అయిపోయిందంటే డబ్బులు అన్నీ అయిపోయేంత వరకు నువ్వు చూస్తావు. కరువు అంటే అదే. నువ్వు ఎంత సంపాదించుకో, బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయా, 2 లక్షలు తీరిపోయేంత వరకు, అంటే జీరో అయిపోయేంత వరకు నువ్వు అలాగే నెట్టుకుంటూ వస్తావు. ఇంకా అయిపోయింది నా పని అని అనుకుంటావు. అవునా? ఆ టైంలో ఉన్నాడు, అటువంటి స్థితిలో ఉన్నాడు అబ్రహాం. ఇంకా డిసైడ్ అయ్యాడు, ఇక్కడ ఉంటే ఇంకా మనకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి కనీసం నీళ్ళు కూడా ఉండవు, ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం పదా అని చెప్పి దేవుడు నడిపించాడా? ఈయన డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడా? దేవుడే కదా నడిపించింది. మరి దేవుడు నడిపించినప్పుడు ఈయనకి శోధన ఎందుకు వచ్చింది? అవునా కదా? చాలాసార్లు మనం దేవుడిని అడుగుతాం, ప్రభువా ఇది నీ చిత్తం అయితే నాకు ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ టార్చర్ నాకు? అవునా? నీ చిత్తం అంటున్నావు, మరి నీ చిత్తం అన్నప్పుడు నాకు ఎందుకు ఈ టార్చరు? అబ్రాహాముని ఎల్లు నువ్వు అక్కడికి అని చెప్పింది ఎవరు? దేవుడే. అవునా? దేవుడే కదా నడిపించింది. మరి దేవుడు నడిపించినప్పుడు ఆయనకి ఎందుకో ఆ శ్రమ వచ్చింది. సొంత భార్యను పట్టుకొని షీ ఈజ్ మై సిస్టర్ అన్నాడు. భయము, ప్రాణ భయము. అవునా? చదవండి ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చదవండి. అబ్రాహాం చెప్పేస్తున్నాడు, నువ్వు యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో అట్రాక్టివ్, బట్ దేర్ ఆర్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ హ్యాస్ టు ఫాలో. ఐగుప్తులు అంటే తెల్లగుంటారా నల్లగుంటారా? తెల్లగుంటారా ఐగుప్తులు? ఈజిప్ట్ అంటే ఏ దేశము? ఆఫ్రికా అయినా. మరి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా తెల్లగుంటారా? డార్క్ ఉంటారు. డార్క్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ థాట్ ఉంటుంది? అందంగా ఉన్న వాళ్ళు కావాలని ఉంటుంది. అవునా? అబ్రాహాము యూదుడు. అవునా? ఆయన ఒక దేవుని బిడ్డ. అవునా? ఆయన ఉన్న టెక్స్చర్ వేరు, వీళ్ళు ఉన్న టెక్స్చర్ వేరు. ఈజీగా అట్రాక్ట్ అవుతారా? అవుతారు.
అసలే రాజుకి ఆ టైంలో ఉన్న పాలసీలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటంటే ఏది నచ్చితే అదే కావాలంటాడు. ఎవరైనా అడ్డం వస్తే నేను చంపేస్తా అంటాడు. సో ప్రాణ భయం ఉంది కాబట్టి, ఒక థ్రెట్ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నా సిస్టర్ అని నేను చెప్తా, నువ్వు కూడా దానికి ఒబేకా, ఎందుకంటే యు ఆర్ సో బ్యూటిఫుల్ కాబట్టి. పోనీ ఈమె ఏమైనా టీనేజ్లో ఉందా? 18 years 20 years సారాకి ఏజ్ ఎంత? ఏజ్ ఎంత ఉంది? 80+ ఉంది. అవునా? సో 80+ ఉంది, 70+ ఉంటుంది. అవునా? ఆమెకి ఏజ్ ఆ టైంకి 70+ ఉంటుంది. అవునా? సో 70+ ఏజ్ ఉన్నా సరే సారా మాత్రం సో బ్యూటిఫుల్ అంట, సో ఎనర్జెటిక్, సో బ్యూటిఫుల్, సో అట్రాక్టివ్. మరి ఇప్పుడు 70 years ఏజ్ ఉన్న వాళ్ళు బయటికి రండి అంటే వైట్ హెయిర్, వాళ్ళ హైట్ తగ్గిపోతారు. మీరు గమనిస్తే వాళ్ళ యవ్వనంలో ఉన్న హైట్ వేరు, ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ హైట్ వేరు. తగ్గుతారా పెరుగుతారా? తగ్గుతారు. అవునా? సో మరి అట్రాక్టివ్గా ఎలా ఉంటారు? అవునా కదా? ఏం జరిగింది చదవండి. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చారు. నీ వల్ల నాకు నువ్వు బతికిపోతావు కానీ నన్ను చంపేస్తారనమ్మా, అందుకని కొంచెం కోఆపరేట్ చేయి. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును, నువ్వే నాకు మేలు చేయాలి కాబట్టి నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. బతిమలాడుతున్నాడు, ప్లీజ్. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క సో అనుకున్నది జరిగిందే జరగలేదా? ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఎగ్జాక్ట్గా జరిగింది. తెలివైనాడు. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను కనుక పొగిడేశారంట ఆమెను పట్టుకొని. ఏ రాణులు ఆయనకి ఇంకా మర్చిపోయాడు, ఆయన దగ్గర ఉన్న రాణుల్ని మర్చిపోయాడు, ఆ రాజ్యంలో ఉన్న అందంగా ఉన్న వాళ్ళని మర్చిపోయాడు. వీళ్ళందరూ కూడా వావ్ సూపర్ 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 అనేసరికి అని చెప్పి ఈయన కూడా అట్రాక్ట్ అయ్యాడు. ఇంటికే డైరెక్ట్గా అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే ఇదేం ఘోరం, కట్టుకున్న భార్యని ఇస్తే ఇన్ని ఇచ్చాడంట రాజు. అవునా? వావ్ నువ్వు మంచి అమ్మాయిని తీసుకొచ్చావు, అవునా, నాకు ఆనందాన్ని కలగజేసావు అని చెప్పి దాసులు, దాసులని, అవునా, గొర్రెల్ని, బర్రెల్ని అన్నిటిని ఇచ్చాడంట. తెలుసా? తెలీదు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడి చిత్తం అయినప్పటికీ కూడా మనకి ఎందుకు ఈ శోధన? అవునా? దేవుడి చిత్తం అని చెప్పాడు, మళ్ళీ ఎందుకు ఈ ఆటంకాలు, ఎందుకు ఈ శ్రమలు? దేవుడి చిత్తంతోనే నడిపించాడు కదా, నడిపించినప్పుడు మేలు జరగాలి కానీ కీడు ఎందుకు జరగాలి? ఎటు కదలలేని పరిస్థితుల్లో నేను ఎందుకు ఉండాలి? నాకెందుకు ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క వేదనలు అని అనుకుంటాం. చదవండమ్మా. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన షరాయిని బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఆగండి, చూసారా ట్విస్ట్? మనం ఏమనుకుంటాం? అందుకనే కంగారు పడొద్దు అంటాడు దేవుడు. నా చిత్తమును నువ్వు తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో ఎప్పుడు కూడా కంగారు పడొద్దు. కీడులో దేవుడు మేలుని దాచిపెడతాడా పెట్టడా? అవునా? ప్రతి కీడులో కూడా ఒక మేలు దాగి ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ అబ్రాహాంకి బెనిఫిట్ అయిందా నష్టమైందా? ఎలాగా? ఈయన సొంత భార్యను తీసుకుపోయాడు, బోల్డ్ అని బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడు రాజు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? ఇదేంటిది, ఎలా చేసావు ఏంటి అని చెప్పి రాజుకు సంబంధించిన ప్రతి దాన్ని ఖర్చు చేశాడు. మామూలుగా అబ్రాహాం అనుకున్నాడు నేను ఇంక అయిపోయాను ఇంకా అనుకున్నాడు. కానీ ఇక్కడ అయిపోయింది ఎవరు? అబ్రాహామా రాజా? రాజు అయిపోయాడు. రాజు పని అయిపోయింది ఇక్కడ. చదవండి. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమెని భార్య అని నాకెందుకు తెలుపలేదు? మరి ఫరోకి ఎలా తెలిసింది? నాయనా
సడన్గా మామూలుగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. ఎవరు వచ్చిందా అది ఇదంతా ఇలా జరిగిపోయింది, ఎవరు రావడం వల్ల ఇదంతా ఇలా ట్విస్టులు వచ్చినాయి అని చెప్పి మామూలుగా అందరూ కూడా గమనిస్తారు. అలాగే ఫరో కూడా గమనించాడు, ఎవరు వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి మనకి ఏర్పాటైంది అని చెప్పి. చూసేసరికి ఎవరు వచ్చిన వలన ఇదంతా జరిగింది, సారా. ఇంకా అబ్రాహాం దగ్గరకు వచ్చి, నాయనా నువ్వేం చేసావు, నాకు నువ్వెందుకు నన్ను మోసం చేసావు అని చెప్పి శిక్షించాడా, దబాయించి? ఎందుకు శిక్షించలేకపోయాడు? అక్కడ దేవుడు వార్నింగ్ ఇచ్చాడు అక్కడ, అవునా? సో కొన్నిసార్లు దేవుడు నీకు ఏర్పాటు చేసినప్పటికీ కూడా, దేవుడు నిన్ను చెప్పి నువ్వు వెళ్ళు అన్నప్పుడు కూడా, అవునా, దేవుడే నిన్ను నడిపించినప్పటికీ కూడా, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలో నీకు మేలే ఉంది తప్ప నష్టం లేదు. రాజు వచ్చి నీకు క్షమాపణ చెప్తున్నాడు. అబ్రాహాం ఎవరు? రాజా? నార్మల్ వ్యక్తి, అవునా, ఏమీ లేని వ్యక్తి. ఎందుకని? దేవుడు చెప్పాడని చెప్పి అన్నీ వదిలేసి వచ్చేసాడు. చేతిలో ఏం లేవు, ఖాళీ చేతులతో వచ్చాడు, అవునా. వచ్చినాడు నార్మల్ వ్యక్తి. మరి నార్మల్ వ్యక్తి దగ్గరికి ఒక రాజు వచ్చి క్షమించమంటున్నాడు. ఎందుకా ఇలా చేసావు నువ్వు, నేను నీకు ఏం పాపం చేశానయ్యా అంటున్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి. ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఆగండి, రాజు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నిటినీ కూడా నాకు నా వెనక్కిచ్చే అన్నాడా? నువ్వు నీ సిస్టర్ అని చెప్పి నువ్వు నాకు ఈమెను అంటగట్టావు కాబట్టి నేను నీకు ఇవన్నీ ఇచ్చాను కదా, గొర్రెలు ఇచ్చాను, బర్రెలు ఇచ్చాను, అవునా, డబ్బులు, మేల్ సర్వెంట్స్, ఫీమేల్ సర్వెంట్స్ అన్నిటిని ఇచ్చాను కదా, నువ్వు ఈమెను తీసుకొచ్చిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి, అవునా. సో ఇలా జరిగింది కాబట్టి ఏమైంది, నిజమేంటో తెలిసిపోయింది కాబట్టి నువ్వు నీ భార్యను తీసుకుని పో, అవునా, నీ బ్లెస్సింగ్స్ నేను నీకు ఏదైతే ఇచ్చానో అవన్నీ నాకు ఇచ్చేసి నీ భార్యను తీసుకుని పో అన్నాడా? ఏమన్నాడు? నీ భార్యను తీసుకుని పో, దాంతోపాటు నేను ఇచ్చినవన్నీ నాకు ఇచ్చేసి పో అన్నాడా? ఇచ్చేసి పొమ్మన్నాడా? అనలేదు. ఖాళీ చేతులతో వచ్చాడు. ఇప్పుడు ఏమీ ఖాళీ లేకుండా వెళ్తున్నాడు, అవునా కదా, బయటికి వెళ్తున్నాడు. కరువు వచ్చింది, కరువు రావడం వల్ల బయటకు వచ్చాడు. బయటకు వచ్చినందుకు శ్రమ వచ్చింది అనుకున్నాడు, కష్టం వచ్చింది అనుకున్నాడు, కానీ ఆఖరికి జరిగింది ఏంటి? మేలు. అంటే దేవుడు కరువులో నీకు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? మేలా, కీడా? మేలు చేశాడా లేదా? అవునా. మళ్ళీ ఇప్పుడు అబ్రాహాం సంగతి అయిపోయింది. ఇస్సాకు దగ్గరికి వెళ్దాం. 26వ అధ్యాయం, ఆది కాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాం కాలంలో వచ్చిన కరువు కాకుండా ఇప్పుడు ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. చదవండి. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించెను. సో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఎవరు చెప్పారు? ఫస్ట్ కరువు వచ్చిందని చెప్పి ఇస్సాకు ఏమనుకున్నాడు? అబీమెలెకు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోదాం, అక్కడ అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మనం హ్యాపీగా బతికేయచ్చు అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఉండొద్దు, నేను చెప్పిన ప్లేస్లోకి నువ్వు వెళ్ళు, అక్కడే ఉండు, పరవాసివై ఉండు అంటున్నాడు. పరదేశు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ ప్లేస్కి ఉండొద్దు, ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపో. యూ డజంట్ బిలాంగ్స్ టు దట్ ప్లేస్. ఓకే, చదవండి. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని
సేమ్ రిపీట్. కరువు కాలంలో అబ్రామ్ ఏదైతే చేశాడో ఈయన కూడా ఎవరు పంపించారండి గెరార్కి? దేవుడేనా? దేవుడే అన్నాడా నువ్వు అక్కడ నుంచో, నువ్వు అక్కడ నివాసం చెయ్యి, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడే ఉండు అన్నాడా? సో మరి ఇస్సాకు కూడా ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. అవునా? ఉన్నప్పుడు మంచి జరిగిందా కీడు జరిగిందా? సేమ్ రిపీట్ అయింది. ఆమె భార్యను చూశాడు, ఇస్సాకు యొక్క భార్యను చూసి ఈమె ఎవరో బాగుంది, ఎవరు ఈమె అనగానే ఈయన కూడా మళ్ళీ భయపడిపోయి నా సహోదరి అన్నాడు. ఏం జరిగింది? సో కరువు కాలంలో ఇస్సాకు దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ మళ్ళీ. చదమ్మా. ఆ చోటి మనుషులు అతని భార్యని చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతను ఆమె నా సహోదరిని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడాను. సో ఈ ఏజ్ కూడా టీనేజే కదా, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయేమో, అంతేనా? ఈ ఏజ్ కూడా 50 క్రాస్ అయినాయి, అవునా కదా? 50 క్రాస్ అయినాయి. అయినప్పటికీ కూడా ఈమె చక్కగా ఉందంట. చదండి. అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమనుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి నీవు ఎలా చెప్పితివని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి? దేవుడు చెప్తే వెళ్ళాడు. శోధన వచ్చిందా మేలు జరిగింది? ఇక్కడ శోధనే వచ్చింది ఫస్ట్, అవునా? కరువు వచ్చింది కదా అని చెప్పి బతుకుదా అని చెప్పి మంచి ప్లేస్కి పోతే దేవుడు చెప్పాడని చెప్పి సరే ప్రభా నేను ఇక్కడే ఉంటానని అనుకుంటే ఆడికొచ్చిన శోధనే వచ్చింది. ఇప్పుడు నేను అబద్ధం ఆడాను కదా ఎవరికి తెలియదులే అనుకుంటే ఇప్పుడు తెలిసిపోయింది. ఇంకా పెద్ద కష్టం, అవునా? మరి కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా చూద్దాం. నీవు మాకు చేసిన ఈ పనేమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అని. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా. మరి అబీమెలెకు ఎలా తెలిసింది వీళ్ళ జోలికి వెళ్తే మనం అయిపోతామని? అందరికీ వార్నింగ్ ఇచ్చేసాడు, ఎవరు కూడా వీళ్ళ జోలికి వెళ్ళడానికి లేదు, ఎవరు కూడా వీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. చదండి. మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఓకే, ఆగండి. 0తో వెళ్ళాడు, ఇప్పుడు రాజు కంటే ఎక్కువగా బ్లెస్ అయిపోయాడు, అవునా? కరువు కాలంలో మరి దేవుడు చెప్పాడని వెళ్ళినప్పుడు శ్రమ ఎదురైనప్పటికీ కూడా లాభపడ్డా నష్టపోయాడా? అంటే ఒక కరువు వలన ఇస్సాకు యొక్క జీవితం తలకిందులైందా అవలేదా? ఒక కరువు వలన అబ్రాహాము యొక్క జీవితం తలకిందులైందా అవలేదా? అయిందా? సో మరి ఇక్కడ దేవుడు మేలు చేశాడా కీడు చేశాడా? ఎవరికి? ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది, ఎవరికి మేలు చేస్తున్నాడు ఎవరికి కీడు చేస్తున్నాడు అంటే తన ఆజ్ఞల్ని గైకొని దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ దేవుడు చెప్పినట్టుగా వింటూ ఉన్న వాళ్ళకి మాత్రమే లాభము, అవునా? వాళ్ళకి మాత్రమే లాభము, మిగిలిన వాళ్ళకి నష్టమే. అర్థమైందా లేదా? చూడండి, ఇందాక మనం యాకోబు విషయం కూడా చూసేద్దాం. ఈసారి యాకోబు విషయంలో 7 సంవత్సరాలు కరువు. 41వ అధ్యాయం ఆదికాండం 41:27 నుంచి. వాటి తరువాత చిక్కిపోయి వికారమై
పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. యోసేపు ఈ డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. అవునా? ఫరోకి ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఆయన ఏం పని చేసుకునేవాడు? గార్డెనింగ్ పనులు, కూలి పని ఏదో ఒకటి చేసేవాడు. అవునా? ఆ డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేసేసరికి ఏమైపోయింది? ఆయన స్టేటస్ పెరిగిపోయిందా లేదా? స్టేటస్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఆ కరువు కాలం రానే వచ్చింది. వచ్చినప్పుడు ఈయనకి నష్టం కలిగిందా, మేలు కలిగిందా? మేలేనా? 7 years అన్ని కంట్రీస్ కూడా క్షామంతో బలైపోయినాయి. కానీ ఈ యొక్క దేశం మాత్రం వర్ధిల్లింది. ధాన్యం అంతా కూడా దాచిపెట్టుకుంది. అందరికీ ఈ దేశమే ఆశ్రయం కింద మారిపోయింది. ఆఖరికి ఈ దేశానికి వచ్చి మాకు కూడా సహాయం చేయండి అని చెప్పి ఎవరు వస్తారు? ఇస్సాకు వాళ్ళ అన్నదమ్ములు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే గుంటలో తోసి చనిపోయాడని అబద్ధాలు చెప్పారో వాళ్ళే వస్తారు. వాళ్ళని చూసి యోసేపు ఏమనుకుంటాడు? గుర్తుపట్టాడా? వాళ్ళందరూ యోసేపుని గుర్తుపట్టారా? గుర్తుపట్టలే. కానీ యోసేపు మాత్రం అందరినీ చూసి గుర్తుపడతాడు. గుర్తుపట్టి అనుకుంటాడు, మీరు నన్ను ఏమీ కానివాళ్ళలాగా ఒక దాసి కింద చేసేసినా నా దేవుడు మాత్రం నన్ను ఎలా చేశాడు. అవునా? ఒక కరువు వలన ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? ఎవరికి? దేవుని ఆజ్ఞ గైకొని దేవుడు చెప్పినట్టుగా జీవించే వాళ్ళకి. యోసేపు మరి దేవుడు చెప్పినట్టుగా జీవించాడా? ఇస్సాకు, అబ్రాము, నువ్వు వచ్చావా, నీ భార్యను తీసుకుని నువ్వు ఆ దేశంలోంచి వచ్చా అంటే ఏమైనా క్వశ్చన్ చేశాడా? సరే ప్రభా అని చెప్పి వచ్చాడు తప్ప. ఆయన సొంత రిలేటివ్స్, బంధువులు, గిందువులు అందరూ ఆ ఊరిలోనే ఉన్నారు. వదిలేసే అది అన్నాడు, వదిలేశాడు. సరే ఎందుకు ప్రభా, మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నా పొలాలు అక్కడే ఉన్నాయి, నా ఇల్లు అక్కడే ఉంది, నా ఆస్తులు అక్కడే ఉన్నాయి, వదిలేసి వచ్చేస్తే ఆయన వేస్ట్ అయిపోతాయి కదా అని అన్నాడా? దేవుని మాట గైకొని వాళ్ళు ఎప్పుడూ కూడా డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఇఫ్ గాడ్ సే డూ ఇట్, దే విల్ డూ ఇట్. అంతే. వాళ్ళు ఒబే చేసినందుకు గాను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అవునా? మరి వీళ్ళు దేవుడు చెప్పిన మాటకి తగ్గించుకొని వచ్చారా లేదా? వచ్చినందుకు వాళ్ళు హెచ్చింపబడ్డారా, తగ్గింపబడ్డారా? అబీమెలెకు కన్నా గొప్పవాడైపోయాడు. అబీమెలెకే ఇస్సాకు దగ్గరికి వచ్చి కాలు పట్టుకుంటాడు. అవునా? నాయన నన్ను క్షమించు, నేను నీ ఫ్రెండ్ కింద ఉంటా అంటాడు. అవునా కదా? ఏ రాజు అయితే నేను గొప్ప అనుకున్నాడో ఆ రాజు వచ్చి ఇస్సాకు యొక్క కాలు పట్టుకుంటున్నాడు. ఏ రాజు అయితే ఫరో యొక్క రాజు, ఏ రాజు అయితే అబ్రాహాం దగ్గరకు వచ్చి ఇలా చేశాడో ఆ రాజే వచ్చి నాయన నన్ను క్షమించు అంటున్నాడు. అవునా కదా? ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే రెట్టింపు ఘనతను ఇచ్చాడా ఇవ్వలేదు యోసేపుకి? నువ్వేంటో చూడు అన్నట్టుగా చేశాడా లేదా? అవునా? సో తర్వాత చూడండి 2వ సమయాలు. సో రూత్ విషయంలో కూడా చూద్దాం. కరువు వచ్చింది. కరువు వచ్చినందుకు నయోమి ఏం చేసింది? తన కుమారులు ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళి వేరే దేశానికి వెళ్ళింది. అక్కడ జరగని పరిస్థితులే జరిగినప్పటికీ కూడా ఎవరికి మేలు జరిగింది? కరువు కాలంలో రూత్ ఏం చేస్తుంది? పని చేసుకుంటుంది. అవునా కాదా? ఏంటి? పొలంలోకి వెళ్ళి తొనకలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఏరుకుని తీసుకొచ్చి అతను పోషిస్తుంది. అవునా? సో పోషించినందుకు గాను ఏమీ లేని 0 స్టేజ్లో ఉన్న రూత్కి ఏమైంది? రాని అయిపోయింది. బోయజ్ కదా పెళ్లి చేసుకున్నది. అవునా? దృష్టి ఎవరి మీద పడింది? బోయజ్ యొక్క దృష్టి ఈమె మీద పడింది. పడి నాకు ఈమె కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. సో మరి ఆమె 0 స్టేట్ నుంచి ఇప్పుడు రాణి స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఒక కరువు వలన ఈమెకి నష్టం జరిగిందా, మేలు జరిగిందా? మేలే జరిగిందా? అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడైనా నష్టం జరుగుతుందా ఒక కరువు వలన? ఒక కరువు వలన నూతనమైన క్రియలు జరగబోతున్నాయి. నూతనమైన ఫేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్లోకి వెళ్తారు ఎవరైనా సరే. అబ్రాహాంకి అప్పుడు దాకా పనోళ్ళు లేరు, అప్పుడు దాకా గొర్రెలు లేవు, అప్పుడు దాకా బంగారం లేదు, అప్పుడు దాకా వెండి లేదు. ఇప్పుడు సడన్గా న్యూ ఫేస్లోకి వెళ్ళిపోయాడు. ఒక స్టేటస్ వచ్చేసింది. ఇస్సాకి ఏమి లేవు, ఒక స్టేటస్ వచ్చింది. యాకోబుకి ఏమి లేవు, యోసేపుకి ఏమి లేవు, ఒక స్టేటస్ వచ్చింది. అందరూ యోసేపు ఏం చెప్తే అది వినే స్టేటస్. ఇప్పుడు రూతు చూడండి, అప్పుడు దాకా అయ్యా ఏదైనా ఉంటే నేను తీసుకుంటానయ్యా, ఇదేమైనా కొన్ని ఉండిపోయినాయి కదా అవి నేను ఏరుకుంటానయ్యా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఆమె రానైపోయింది. ఆమె చెప్తే అందరూ వినేలాగా అయిపోయింది మొత్తం. అవునా కదా?
సో అందుకనే దేవుడు చెప్పేది, మనం ఎప్పుడైతే దేవుడికి లోబడతామో ఎటువంటి కరువు వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, శోధన వచ్చింది అని చెప్పి ఇప్పుడు బెదిరిపోద్ది. వీళ్ళందరికీ శోధనలు వచ్చినాయా రాలేదా? కరువు కాలంలో శోధన వచ్చిందా రాలేదా? వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడని చెప్పి నిలదొక్కుని ఉన్నారు వాళ్ళు. టెన్షన్ పడినప్పటికీ కూడా దేవుడు టెన్షన్ పడలే. అరే నేను చెప్పినా మీరు ఎందుకు అలా చేశారని కోపడ్డా? ఎవరిని కోపడ్డాడు? వీళ్ళని కాదు కోపడింది, ఆ రాజులను కోపడ్డాడు. అవునా కదా? అబద్ధం చెప్పింది ఎవరు? అబ్రహాం. కానీ తిట్టింది ఎవరిని? రాజుని. అవునా కదా? ఇస్సాకుని ఏమైనా అన్నాడా? యోసేపుని ఏమైనా అన్నాడా? ఎవరినైనా ఏమైనా అన్నాడా? అనలే. రూతుని ఏమైనా అన్నాడా? ఏమనలే. అవునా? సో ఒక డ్రాట్ సిచ్యువేషన్ ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో, మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ లేకుండా జీరో అయిపోయావా? నీకున్న ఆస్తులు అన్నీ పోగొట్టుకుని జీరోలో ఉన్నావా? ఒక కరువు అనేది నీ జీవితంలోకి వచ్చిందా? అందరూ నిన్ను దూరం పెట్టారా? నీ యొక్క జీవితంలో నువ్వు సంపాదించుకున్నది అంతా జీరో అయిపోయిందా? అందరూ నిన్ను దూషిస్తున్నారా? అందరూ నిన్ను తృణీకరించారా? యోసేపులాగా తృణీకరించి పక్కన నెట్టేశారా? అవునా? నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలా బతకాలనే క్వశ్చన్ మార్క్లోకి వచ్చేసామా? దేవుడు అంటున్నాడు, ఆ కరువు కాలంలోనే నేను నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను. అవునా? ఎలీషా కాలంలో కూడా వాళ్ళు ఎటువంటి కరువులో ఉన్నారండి? రాజు సైతం నమ్మలేదు. ఎలీషా వచ్చి ప్రవచించాడు, రేపొద్దున ఈ సమయానికి ఈ కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా మారుతుంది అని అన్నప్పుడు రాజు ఏమని చేశాడు? నవ్వాడు. ఇది ఎప్పుడు జరగాలి? ఈ కరువు అయినా సడన్గా వచ్చిందా? కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఉన్న డబ్బులన్నీ కూడా డబ్బులు ఉన్నాయి, కానీ తినడానికి తిండి లేదు, బతకడానికి ఏమీ లేదు. అందుకని వాళ్ళ పిల్లల్నే కోసుకుని తింటున్నారు. ఈరోజు నా బిడ్డ, ఈరోజు నీ బిడ్డ అని. అవునా? అటువంటి దారుణమైన పరిస్థితిలో ఎలీషా వచ్చి దేవుడు పంపించి అక్కడ చెప్తే ఏం జరిగింది? నెక్స్ట్ డే అదే టైంకి, అవునా, ఫర్ ఎగ్జాంపుల్ మన కరెన్సీలో చూసుకుందాం, 1000 రూపాయలు కేజీ అన్నారనుకోండి. కరువు కాలంలో 1,00,000 రూపాయలు కేజీ అని పెట్టాడు అనుకో. ఇప్పుడు ఎంత చీప్ అయిపోయిందో తెలుసా? రూపాయికి కేజీ. అంత చీప్ అయిపోయింది. దే వర్ ఫెడ్ విత్ గుడ్ ఫుడ్, గోల్డ్, సిల్వర్, గుడ్ స్టేటస్. ఆ రాజ్యం అంతా ఖాళీ కదా. వాళ్ళకి మంచి ప్లేసెస్ ఉన్నాయి, హ్యాపీగా బట్టలు ఉన్నాయి, గిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రిసోర్సెస్ ఫుల్. మరి దేవుడు ఒక్క రోజులోనే మార్చలేదా? కరువు వచ్చినందుకు దేవుని ప్రవక్తను ఆశ్రయించినందుకు, దేవుడి ప్రవక్త చెప్పిన మాట విన్నందుకు లాభపడ్డారా? నష్టపడ్డారా? నమ్మనాడు నష్టపోయాడు. ఎవడు? రాజు నమ్మలేదు, నవ్వాడు. చెప్పాడు ఎలీషా గారు, నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు నవ్వుతున్నావు కాబట్టి నువ్వు చనిపోతావు అని. చనిపోయాడా? చనిపోలేదా? అదంతా చూస్తావు కానీ నువ్వేం అనుభవించావు అన్నాడు. అలాగే పోయాడు. అవునా? సో ఈ కోవిడ్ టైంలో కూడా మనకి క్షామకాలమే. తినడానికైనా, పనులు చేసుకోవడానికైనా, డబ్బులు సంపాదించడానికైనా. అవునా? కానీ ఒక క్షేమకాలం వచ్చింది అంటే ఇప్పుడు దాకా చూసుకున్న దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే, దేవుడు ఒక మంచి చేయడం కోసమే పంపించాడా, చెడు చేయడం కోసం పంపించాడా? నేను మాట్లాడేది దేవుని బిడ్డల కోసం. ఓకే? దేవుణ్ణి గైకొని దేవుడి మీదే ఆధారపడిన వాళ్ళకి దేవుడు ఇప్పుడు వరకు మంచి చేశాడా, చెడు చేశాడా? మరి ఆధారపడిన వాళ్ళకి ఆ క్షామం అలాగే ఉంది. అవునా? సో ఈ లోకం, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వేరు, ఈ లోకం వేరు. ఇజ్రాయెల్ జనాంగం కూడా 10 తెగుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకేమో చీకటి అంట, వీళ్ళకి మాత్రం వెలుగంట. వాళ్ళకి ఆ 10 తెగుళ్ళు వస్తున్నప్పుడు ఆ 10వ తెగులు మరణం అనే దురాత్మ కూడా వాళ్ళనే ముట్టుకుంది తప్ప వీళ్ళని ఎవరినైనా ముట్టుకుందా? కప్పలు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, తేళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చినప్పుడు వీళ్ళకి ఏమైనా నష్టం కలిగిందా? ఇజ్రాయెల్ జనాంగానికి కలగలే. అంటే దేవుడు ప్రజలు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డ కింద నువ్వు ఆయన చెప్పిన మాట వినగలుగుతున్నావో, దేవుడు నిన్ను ఆ కరువులోంచి సెపరేట్ చేస్తాడు. అవునా? సో మరి జాబుల కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 1 కాదు 2 ఇచ్చాడు. అవునా? సో మరి మనకి ఎప్పుడు కూడా ఏది కూడా లోటు లేకుండా చేశాడు. కారు కూడా ఇచ్చాడు. అవునా కాదా? సో గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్ బికాజ్ వీఆర్ డిపెండింగ్ అపాన్ హిమ్. ఈవెన్ దో ది సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ టు అస్, వీఆర్ లీనింగ్ ఆన్ గాడ్. మనం దేవుడి మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి, దేవుడు చెప్పిన కట్టడాలను అనుసరిస్తున్నాం కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా జీవించగలుగుతున్నాం కాబట్టి హీ ఈజ్ బ్లెస్సింగ్ అస్. దేవుడు అంటాడు, ఇజ్రాయెల్ జనాంగం, ఐగుప్తు జనాంగం పైన వచ్చిన ఏ రోగములు కూడా మీ దగ్గరికి రానియను, నేను చెప్పిన మాట మీరు వింటే.
అవునా కదా? దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు కోరుకునేది ఒకటే. దేవుడు మాట వినాలి 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 అంటే ప్రతి ఒక్కరికి కూడా చాదస్తంగా అనిపిస్తుంది, కానీ వినడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందా? మరి ఆ మంచిది అపవాది ఎంత గుడ్డితనం కలగజేయకపోతే ఆ మంచిని చూసి కూడా నేను రాను, చర్చికి రాను, నేను వాక్యం విన్ను, దేవుడు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి, నేను చేయను, నేను అబద్ధాలు ఆడతా, నేను సినిమాలకు పోతా, ఆ పనే చేస్తా, నాకు నచ్చినట్టుగానే చేస్తా అంటే దేవుడు బాధపడుతున్నాడు. నేను నీ ఫ్యూచర్ కోసం నేను ఎన్నో దాచిపెట్టుకున్నాను, ఎన్నో నేను నీకు ఇవ్వాలని చూస్తున్నాను, కానీ నువ్వు ఎప్పుడైతే అపవాదితో సాంగత్యం చేస్తున్నావో వాడు నేను నీకు పంపించేస్తున్న రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చేస్తాం, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాం, అమెజాన్లో ఆర్డర్ చేస్తాం, ఆర్డర్ చేసి పే చేసేస్తాం. పే చేసిన తర్వాత వాడు అంటాడు వారం రోజులకి వస్తుంది, 3 రోజులకి వస్తుంది అంటాడు. మనం ఏం చేస్తాం? మన పనులు మనం చేసుకుంటామా, బయట అలాగే నుంచి చూస్తూ ఉంటామా? మన పనులు మనం చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు సడన్గా వాడు వస్తాడు, ఇదిగో మీ కొరియర్ వచ్చింది అని. అయితే ఇక్కడ ఏమవుతుందో తెలుసా, మన పనులు మనం ఇక్కడ చేసుకుంటున్నాం, దేవుడు ఆర్డర్ పెట్టేశాడు ఎప్పుడో. మన బ్లెస్సింగ్స్, మన యొక్క ఫ్యూచరు, మన కెరియరు, మన పిల్లలు, మన ఫ్యూచరు, మన మ్యారేజ్ అన్నీ ఆర్డర్ పెట్టేశాడు. అవునా? పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పనుల్లో మనం ఉన్నాం. ఎలాగా? దేవుడు చెప్పినట్టుగా కాదు, అపవాది యొక్క గుడ్డితనంతో ఉన్నాం. మన పనుల్లో మనం బిజీ. అవునా? బిజీ ఉన్నప్పుడు ఏమైంది? మనం గుడ్డితనంతో అపవాదిగాడు గుడ్డితనాన్ని కలగజేసి వాడు బిజీనెస్తో పెట్టేశాడు. ఇప్పుడు కొరియర్ వచ్చింది, మనకి వినపడేలా చేస్తాడా? ఆ బ్లెస్సింగ్ వచ్చింది, ఆ దేవుడు చెప్పినట్టుగా వారం రోజుల్లో నీ బ్లెస్సింగ్ వస్తుంది అన్నాడు. వారం రోజులకు వచ్చింది. వచ్చినప్పుడు ఆ కొరియర్ని ఇప్పుడు ఎవడు తీసుకుంటున్నాడు తెలుసా? నువ్వుగా తీసుకునేది వాడే. ఎవడాడు? అపవాది. అపవాదే తీసుకుంటున్నాడు నీ బ్లెస్సింగ్ అంతా. పైగా ఆడేం ట్రిక్కులు ప్లే చేస్తాడు? నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నేను నిన్ను చూడు ఎలా కోటీశ్వరుని చేస్తాను, ఇవన్నీ ఇల్లీగలే, కానీ నువ్వు చెయ్యి, నేను నిన్ను అంత బ్లెస్ చేస్తాను అంటాడు. ఆడి దగ్గర డబ్బులు ఎక్కడి? ఆడి దగ్గర హోదా ఎక్కడిది? వాడు జీరో కింద పైనుంచి గెంటేశాడు, కట్టుబట్టలతో గెంటేశాడు దేవుడు. అవునా? గెంటేసినప్పుడు వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాజ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? ఏదైనా అడిగితే ఇచ్చే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన చేయండి. వాడి దగ్గర ఏమైనా ఉన్నాయా? పోనీ ఆడు దేవుడిలాగా సృష్టికర్త, దేన్నైనా సరే నీకేం కావాలా, అబ్బాయి కావాలా, చూడు తీసుకో అన్నాడా? వాడికి అంత సీన్ ఉందా? వాడికి అంత సామర్థ్యం ఉందా? పోనీ నీకు 1,00,000 రూపాయలు కావాలి, సాతాను కానీ అడిగో నాకు 1,00,000 రూపాయలు కావాలి అర్జెంటుగా ఇవి అంటే ఆడు అప్పటికప్పుడే ఇదిగో తీసుకో అంటాడా? ఆడి దగ్గర అసలు రూపాయే లేదు, నీకు ఎలా ఇస్తాడు ఆడు? అవునా? మరి ఆడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడిని నమ్ముకున్న వాళ్ళందరికీ అన్ని లాభాలు ఎలా కలుగుతున్నాయి? కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీకు దేవుడు ఇస్తున్న అన్నీ కూడా యోహాను 10:10లో ఏముంది? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, మోసం చేయడానికి వస్తాడు. నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ దొంగతనం చేస్తున్నాడు. నీ ఆరోగ్యము, నీ ఆనందము, నీ సంతోషము, సమాధానము, దేవుడిచ్చినవన్నిటినీ కూడా హత్య చేస్తున్నాడు. అవునా? నువ్వు సమృద్ధిగా ఉండాలి కానీ లేమిలోనే ఉన్నావు. అవునా? ఆనందంగా ఉండాలి కానీ ఇంకా బాధలోనే ఉన్నావు. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? హత్య చేయడానికి వస్తున్నాడు, మోసం చేయడానికి వస్తున్నాడు. ఏమైనా మోసం చేస్తున్నాడు? దేవుడి మాటలు, ప్రార్థన, వాక్యం అని చెప్పి దేవుడిని పట్టుకుని ఉంటే నీకేం రావు, టైం వేస్ట్ తప్ప, గొంతు నొప్పి తప్ప, హల్లెలూయా అని చెప్పి చేతులు ఎత్తడం తప్ప, చేతులు ఎత్తి నీ చేతుల నొప్పులు తప్ప, మోకాల నొప్పులు తప్ప ఏం లేదు అంటాడు. అవునా కదా? మరి నిజానికి మరి వీళ్ళందరూ కూడా అలాగే అనుకున్నారా? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, రూతు, దావీదు, ఎలీషా, ఏలియా, మోషే వీళ్ళందరూ కూడా అలాగే అనుకున్నారండి? మోషేకి ఏమైనా దేవుడు 2 బ్యాగులు డబ్బులు ఇచ్చి, 2 బ్యాగులు బస్తాల డబ్బులు ఇచ్చి వెళ్ళు నాయనా నా పని చేసిరా అన్నాడా? మరి కట్టుబట్టలతోనే కదా వెళ్ళాడు. చెప్తున్నా వెళ్ళు అంటే సరే ప్రభా నీ మాట చొప్పున వెళ్తా, కానీ నువ్వు కూడా నీ సన్నిధి నాతో పాటు వస్తేనే నేను వెళ్తా అన్నాడు. సరే నేను వస్తా పదా అన్నాడు. మరి మోషేకి ఏమైనా తక్కువైనాయా? ఏం కావాలన్నా సరే దేవుడు నాకు నీళ్ళు కావాలి అనగానే నీళ్ళు ఇచ్చాడే ఇవ్వలేదా? నాన్ వెజ్ కావాలి అనగానే పూరేలు వచ్చినాయా లేదా? తిండి కావాలి అనగానే మన్నా వచ్చిందా లేదా? మనం దేవుడి మాట విన్నప్పుడు అన్నీ ఇన్స్టెంట్గానే వస్తాయి.
మనం ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉండి దేవుడు చెప్పిన మాటలు వినకుండా మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటున్నప్పుడే దేర్ విల్ బీ అ డిలే, దేర్ విల్ బీ అ స్టాగ్నేషన్, దేర్ విల్ బీ అ లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు వరకు మన జీవితంలో చాలా జరిగినాయి. మరి ఈ కరువు పెట్టడం వల్ల దేవుడి ఉద్దేశం ఏంటి? కరువు పెట్టడం వల్ల దేవుని బిడ్డలకి మేలే జరుగుతుంది, మరి మిగిలిన వాళ్ళకి నష్టమేగా. మరి వాళ్ళు ఏం తెలుసుకోవాలా? ఈ నష్టంలో దేవుడిని వెతుకుతారేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. అవునా? ఈ కరువు కాలంలో నువ్వు అన్నీ కోల్పోయావు, ఇప్పటికైనా నువ్వు నా వైపు తిరుగుతావా తిరగవా? ఒక్కసారి నన్ను క్షమించు ప్రభా అని అంటావా? ఒక్కసారి నా వైపు చూస్తావా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా అన్నాడు. దేవుడు ఎంత శాడిస్ట్ బ్రదర్, అన్నీ లాగేసుకుని నువ్వు నా దగ్గరికి వస్తావా రావా అంటున్నాడా? నువ్వు ఎంత శాడిస్ట్ అంటే ఇచ్చిందంతా దేవుడే, నువ్వు దగ్గర అసలు ఏముంది? నువ్వు గాలి పీల్చుకోవాలన్నా ప్రతి దానికి ఆయన హెల్ప్ లేనిదే నువ్వు గాలి పీల్చుకోలేవు. నువ్వు చెయ్యి ఎలా ఎత్తాలన్నా ఆయన హెల్ప్ లేనిదే నువ్వు చెయ్యి ఎత్తలేవు. నువ్వు అనుకుంటావు నాకు జిమ్కి వెళ్తున్నావు, బోల్డ్ ఎంత స్ట్రెంత్ ఉంది, నేను పరిగెడతా, రన్ చేస్తా, కూర్చుంటా, అన్నీ చేస్తా అని. దేవుడు హెల్ప్ చేయందే నువ్వు అసలు ఒక్క పని కూడా చేయలేవు. ఒక్కరోజు కనుక చెయ్యి కనుక ఆయన కనుక నీకు నాకు సంబంధం లేదని ఒక్క గంట పక్కకు తప్పుకుంటే చాలు, నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. అవునా కదా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఓపిక పడుతున్నాడు. ఎందుకు ఓపిక పడుతున్నాడు తెలుసా? సిలువలో నీ పాపాల నిమిత్తము, నీ నిమిత్తము ఆయన ఎంతో ప్రయాసపడి సిలువలో ఆయన రక్తం కార్చి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నువ్వు బయటోడి సొత్తు కాదు, అపవాది సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. దేవుడు బలవంతుడు కాదు. బలవంతంగా ఆక్యుపై చేసుకుందాం, బలవంతంగా నా వైపు తిరుగు అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టి తిరగవా అంటే తిరగడా? కానీ దేవుడు అలా కొట్టట్లేదా? దేవుడు ప్రేమగా ఎదురు చూస్తున్నాడు. నాయనా ఇప్పుడైనా రా, టైం మించిపోయినా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నా దగ్గరికి రా అని చెప్పి. అవునా? సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మనము టైం వేస్ట్ చేస్తున్నాం తప్పితే దేవుడు టైం వేస్ట్ చేయట్లే. సో ఒక కరువు వల్ల దేవుని బిడ్డలకి మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా? మంచి జరుగుతుంది. మరి దేవుని నమ్మని వాళ్ళకి నష్టం జరుగుతుంది. కానీ దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? స్వార్థపరుడా? పక్షపాత? నా బిడ్డలా బాగుండాలా, మీరు అలా పోతా పోండి అంటున్నాడా? అందుకనే దేవుడు అంటాడు, నేను ఈ లోకానికి ఎలాగైతే వెలుగై ఉన్నానో మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. నేను ఈ లోకానికి ఎలాగైతే ఉప్పై ఉన్నానో మీరు కూడా ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. నువ్వు ఆశీర్వదింపబడింది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే. అవునా? సో మరి ఈరోజు కరువు కాలము అనేది ఒక కోవిడ్ టైం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని రోజు తిన్నిస్తున్నాడు, కొనుక్కోగలిగిస్తున్నాడు, మనకు కావాల్సింది మనం చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా పడుకోగలుగుతున్నాం. మరి ఈ యొక్క క్షమకాలంలో ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు, ఎంతోమంది ఈ యొక్క రోగానికి గురై బాధపడుతూ ఉన్నారు, అవయవాలు పాడైపోతూ ఉన్నాయి. అవునా? ఎటు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు మన పట్ల ఎంత కృప లేకపోతే మనం ఎంత హ్యాపీగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోగలుగుతున్నాం, లేకపోతే మనకు కావాల్సిన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం. మరి చర్చిలకు కూడా వెళ్ళే స్థితి లేదు. అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మనం ఆరాధించుకోగలుగుతున్నాం, స్తుతించుకోగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. అవునా? సో మనం కొన్నిసార్లు అపవాది మనల్ని పెట్టేది ఏంటి అంటే ఎన్నిసార్లు చేస్తావు అనే బోర్ని కలగజేస్తాడు. కానీ దావీదు మరి బోర్ కొట్టలేదా అండి? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. మనకు ఒకసారి 2 సార్లు ప్రార్థన చేస్తే ఇందాకే చేశాను కదా అంటాం. అవునా? కానీ మరి దావీదుకి దానియేలుకి బోర్ కొట్టలేదా? ఆయన రోజుకు 3 సార్లు, ఈయనేమో 7 సార్లు. ఈ ప్రవక్తలందరూ కూడా ఆత్మవశులై ఉండగా అని అంటారు మళ్ళీ. అంటే వాళ్ళందరూ కూడా ఫ్లెష్లో ఉండట్లే, స్పిరిట్లో ఉంటున్నారు యాక్టివ్గా. దే ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ద ఫ్లెష్ బట్ యాక్టివ్ ఇన్ ద స్పిరిట్. మనుషులే, దెయ్యాలు కాదు. మళ్ళీ చూడండి, ఏలియా శపించాడు 3 సంవత్సరాల వరకు నో వర్షం, మీ అందరికి బుద్ధులు రావాలా, దేవుడు వైపు తిరగాల అని చెప్పి. 3 సంవత్సరాలు కరువు వచ్చింది, కష్టకాలంలోనే ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసి వర్షం వచ్చేలా చేశాడో అప్పుడు దాకా అపవాది శోధన ఏదైతే ఉందో ఆహాబు భార్య యెజబెల్ ద్వారా ఆ ప్రార్థన చేసిన తర్వాత వర్షాలు కురిసిన తర్వాత
ఆ శోధన అంతా పోయిందా పోలేదా? యెజబెల్ చనిపోయిందా లేదా? శోధన పోయిందా? ఆహాబ్ మారాడా? రిపెంట్ అయ్యాడా లేదా? అంటే ఒక శోధన, ఒక డ్రాట్ స్టేట్, అవునా, ఒక ఫ్లడ్, ఒక డ్రాట్ స్టేట్ ఎప్పుడైతే దేవుడు తీసుకుని వస్తున్నాడో, కరువు కాలం ఎప్పుడైతే తీసుకుని వస్తున్నాడో, ఆ కరువు కాలంలో ఎంతోమంది రక్షణలోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఆ కరువు కాలంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి, అవునా. మరి అక్కడ శపించడం మంచిదైందా చెడైందా? ఏలియా మంచిదే జరిగింది. ఎందుకని? ఆహాబు దేవుణ్ణి తెలిసినవాడే, కానీ గోతులో పడ్డాడు, మాయలో పడ్డాడు, అవునా. నష్టం జరిగినప్పటికీ కూడా మళ్ళీ తప్పించుకోగలిగాడా లేదా? అవునా. సో ఈరోజు కూడా మనం దేవుణ్ణి అడుగుదాం. ఏమని అంటే, ప్రభా, నా జీవితంలో నేను ఎన్ని రోజులైతే నీకు దూరం అయ్యానో, ఎన్ని రోజులైతే మరి యొక్క కరువు కాలంలో నేను నెగ్లెక్ట్ చేశానో, నేను దూరం అయ్యానో, నేను పక్కన పడి ఉన్నానో, ప్రతి విషయంలో కూడా ప్రభా నాకు సహాయం చేయి, అవునా. ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేసి నన్ను లేవనెత్తి నేను మళ్ళీ తిరిగి నీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను ప్రభా. నేను ఏది కూడా ఇక మీదట ఏది కోల్పోవాలని ఆశపడట్లేదు. నువ్వు నాకు చిత్తం ఇదే అని చెప్పినప్పుడు, ఆ శ్రమలను చూసి, బాధలను చూసి, నేను ఇది దేవుని చిత్తం అన్నప్పుడు నాకు ఎందుకు ఇది జరుగుతుంది అని అనుకున్నాను. కానీ నువ్వు చేయబో సంగతులను ప్రభా నేను గ్రహించలేకపోయాను. కాబట్టి ఇదంతా కూడా జరిగిందని మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి దేవ, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యం ద్వారానైనా మరి మీరు మాట్లాడుతున్నారు ప్రభా. కరువు నా యొక్క బిడ్డలకి నేను మేలే చేస్తాను తప్ప కరువు వల్ల నేను కీడు చేయనని చెప్తున్నారు ప్రభా. ఈ యొక్క మేలులు ఎప్పుడు కూడా నీకు జరుగుతాయి, నీకు మేలే జరిగిస్తాను అని చెప్తే మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నిన్ను నమ్మిన వారిని ప్రభా ఎన్నటికీ తృణీకరించను, విడిచేలాగా నేను చేయను అని చెప్పారు ప్రభా. అవునైనా మరి నీ బిడ్డలనైనా ఎక్కడా కూడా ప్రభా విడువను ఎడబాయని వాడి కింద ప్రభా, మరి అబ్రాహాముని కానీ, ఇస్సాకుని కానీ, యాకోబుని కానీ ప్రభా, దావీదుని కానీ, రూతుని కానీ, ఏలియాని కానీ, ఎలీషాని కానీ, హగ్గైని కానీ, హోషేయని కానీ ప్రభా, యెరెమీయాని కానీ ప్రభా, ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా, కరువు కాలం వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ మీరు రక్షించారు ప్రభా. వాళ్ళందరినీ మీరు తప్పించారు, వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తారు ప్రభా. నజరేయుడనే యేసు నామములో ప్రభా ఇప్పుడేనైనా, అవునైనా మరి ఈ యొక్క కరువు కాలంలో కూడా ప్రభా, ఈ యొక్క కరోనా వైరస్ కాలంలో కూడా ప్రభా మమ్మల్ని అందరిపైన యోబు చుట్టూ మీరు వేసిన కంచెని ప్రభా, నీ యొక్క రక్తంతో మా చుట్టూ మీరు వేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తంతో, నీ దేవదూతల కంచెని మీరు వేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఈ కరువు కాలంలో అనారోగ్యంలో వచ్చి ట్రీట్మెంట్ లాగా చనిపోయారని చెప్పి వార్తలు వినపడడానికి వీల్లేదు. సడన్ డెత్స్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. సడన్ సిక్నెసెస్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. అన్రికగ్నైజ్డ్ సిక్నెసెస్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామంలో ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో ఏ కరువు అయితే ఉందో ప్రభా, ఆ కరువును అంతటినీ సమృద్ధిగా మార్చండి యేసు నామంలో. నిన్ను నమ్మిన వారికి ప్రభా ఎటువంటి కరువు ఉండడానికి వీల్లేదు, ఎటువంటి శోధన ఉండడానికి వీల్లేదు, ఎటువంటి అవునైనా తెగులు ఉండడానికి వీల్లేదు, ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు, ఎటువంటి మనస్పర్ధలు ఉండడానికి వీల్లేదు. ఈ యొక్క శోధన ఈ యొక్క తెగులు కాలంలో ప్రభా ఎవరు విడిపోవడానికి వీల్లేదు, ఎవరు కూడా ప్రభా కొట్లాడుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా ప్రభా అవునైనా మ్యారేజ్ జరగకుండా ఆగిపోవడానికి వీల్లేదు యేసు నామములో. ఎవరు కూడా ప్రభా లబ్ధి నీ చేతి నుంచి ప్రభా ఆశీర్వాదం పొందుకోకుండా ఉండడానికి వీల్లేదు యేసు నామములో. నజరేయుడైన యేసయ్యా ఇప్పుడే ప్రభా నీ యొక్క బిడ్డలు ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ ముట్టండి. ఎవరైతే ప్రభా నీ యొక్క బిడ్డలు ప్రభా నీ హస్తము కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరిపైన నీ హస్తం ఇప్పుడే దిగివచ్చును గాక యేసు నామములో. అవునైనా నీ యొక్క బిడ్డలు ఎవరైతే ప్రభా నన్ను క్షమించిన అయినా నేను ఈ యొక్క తప్పులన్నీ చేసినప్పటికీ కూడా ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ అండ్ ఫర్గివ్ మీ అని చెప్తున్నారు ప్రభా. వాళ్ళందరూ మళ్ళీ నీకు జతపరచబడును గాక యేసు నామములో. అవునైనా నీ బిడ్డలు ఎవ్వరూ కూడా నీ వద్ద నుంచి తృణీకరింపబడడం నీ చిత్తం కాదు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క తప్పుల్ని గ్రహించి నీ చిత్తము తెలుసుకుని నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించి స్తుతించి గణపరచులాగిన సహాయం చేయండి. ఈ వాక్యం అంతటినీ కూడా ప్రభా నీ యొక్క బిడ్డలు విని నాయన ఆశ్రయించి దీవింపబడులాగిన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రభా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డూయింగ్ దిస్. ఈ యొక్క ప్రార్థన వలన ప్రభా అనేక మంది స్వస్థపడును గాక, అనేక మంది అద్భుతంలో చూచును గాక, అనేక మంది ప్రభా వాళ్ళ సిచ్యువేషన్స్ మార్చబడును గాక, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న కరువు కాస్త సమృద్ధిగా మార్చబడును గాక, వాళ్ళ యొక్క అనారోగ్యం అనే పరిస్థితి కాస్త ఆరోగ్యంగా మార్చబడును గాక, కష్టములు అనే పరిస్థితి నుంచి ప్రభా ఆనందం అనే పరిస్థితిలోకి మార్చబడును గాక, బలహీనుడు బలవంతుడు అవునైనా ధనహీనుడు ధనవంతుడు అనే మాట ప్రభా ఈ యొక్క సమయంలోనే ప్రతి ఒక్కరికి అవునైనా మీరే ప్రభా సాక్ష్యం ఇస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.
అవునైనా ఈ యొక్క ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ప్రభా ఎవరైతే విన్నారో, ఎవరైతే చూసి ఉన్నారో ప్రభా, వాళ్ళందరి కుటుంబంలో వాళ్ళందరి ఫ్యామిలీస్ కూడా ప్రభా ఆశీర్వదింపబడి దీవింపబడును గాక. ఆమేన్.